హెచ్ఐసిసిలో ఈరోజు జరిగే భారత్ సమ్మిట్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సమ్మిట్ అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత్ సమ్మిట్తో తెలంగాణ ప్రపంచ స్థాయిలో వెలిగిపోతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందడమే మా ప్రభుత్వ లక్ష్యం అంటున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భారత్ సమ్మిట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సమ్మిట్ ఎలా జరుగుతుంది? ఇదొక చారిత్రాత్మకమైన సమ్మిట్. ఇది సంవత్సరానికి ఒకసారి ఒక దేశంలో జరిగే సమ్మిట్. నాకు తెలిసి చాలా ఏళ్ల తర్వాత అంటే మొదటిసారిగా భారతదేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ సమ్మిట్కి ముందుండి ప్రభుత్వ పరంగా సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ నమ్మకం వ్యక్తులు దీంట్లో పాల్పంచుకుంటా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల విభజింపబడినట్టు ఈ తరుణంలో కులాల పేరిట, ప్రాంతాల పేరిట, లెఫ్ట్ రైటు ఇట్లా విభజించినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రగతిశీల భావాలు కలిగి ప్రజాస్వామ్య నమ్మకం ఉండి ప్రపంచం అంతా శాంతియుతంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తులంతా ఇలా పాల్గొంటా ఉన్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ సమ్మిట్ ఇక్కడ మీరు నిర్వహిస్తున్నారు అంటే దీని ద్వారా మీరు తెలంగాణ ప్రభుత్వం ఏం ఆశిస్తుంది? ప్రభుత్వం ఆశించేదానికన్నా సమాజానికి న్యాయం జరగాలని, సమాజం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఇప్పుడు చర్చలో ఉన్నాయి. ఇక్కడ సమాజం బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి. తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమ్మిట్ నిర్వహిస్తూ ఉంది. దీనిలో కాంగ్రెస్తో పాటు యావత్ ప్రపంచం నుంచి 100 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు. ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి దేశాల యొక్క మాజీ అధినేతలు, ప్రస్తుత మంత్రులు, పార్లమెంట్ సభ్యులందరూ పాల్గొంటూ ఉన్నారు. రకరకాల విషయాల మీద చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తీవ్రవాదం మీద. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, చాలా పెద్ద దుర్ఘటన. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జర్మలో వాటి మీద చర్చ ఉంటుంది. భవిష్యత్తులో శాంతియుతంగా ప్రోగ్రెసివ్ ఎట్లా కావాలో వాటి మీద చర్చ ఉంటుంది. పహల్గామ్ ఇన్సిడెంట్ అంటున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద స్టాండ్ ఏంటి? పహల్గామ్ ఇన్సిడెంట్ చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. చనిపోయిన కుటుంబాలకి బాసటగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. సిడబ్ల్యూ సమావేశం పెట్టి దీన్ని ఖండించారు. నాకు తెలిసి నిఘా వైఫల్యం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంత గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నిఘా ఎందుకు ఫెయిల్ అయింది? ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎందుకు అంత ఉదాసీనంగా ఉండిపోయినారు? రకరకాల వైఫల్యం వల్ల ఈ సంఘటన జరిగింది. 2 ప్రాణాలు పోయినాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరగబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద కాంగ్రెస్ కూడా రాజకీయ లబ్ధి పొందడం కోసం రకరకాల రాజకీయ పార్టీ రకరకాల దీన్ని వాడుకుంటూ ఉన్నాయి. ఈ దుర్ఘటన ఇప్పుడు దాని గురించి మాట్లాడడం భావ్యం కాదు. ఏదైతే ఈ పహల్గామ్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాదులకు సంబంధించి ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా సంఘీభావం చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఎదుర్కోవాల్సిందంటూ కూడా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ రణవీర్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.